ఒక్కసారి ఊహించండి, మీరు ఒక దీవికి దగ్గర పడుతున్నారు. చుట్టూ నీలి సముద్రం, గాలి నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం వెనక ఒక భయంకరమైన సత్యం దాగి ఉంది. అది సాధారణ ఐలాండ్ కాదు, అది స్నేక్ ఐలాండ్. బ్రెజిల్ దేశానికి సమీపంలో అట్లాంటిక్ ఓషన్ మధ్యలో ఉన్న ఒక చిన్న దీవి. అఫీషియల్ నేమ్ ఇల్హా ది కెయిమడా గ్రాండే. కానీ ప్రపంచం దాన్ని ఒకే పేరుతో గుర్తిస్తుంది, ద డెడ్లియెస్ట్ ఐలాండ్ ఆన్ ఎర్త్. ఎందుకంటే అక్కడ మనుషులు నివసించరు, టూరిస్ట్స్కి ఎంట్రీ లేదు. బ్రెజిల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ బ్యాన్ పెట్టింది. ఎందుకంటే ఆ చిన్న దీవిలో సుమారు 2000 నుండి 4000 వరకు పాములున్నాయని అంచనా. అంటే ఒక్కో స్క్వేర్ మీటర్కి ఒక పాము ఉండే ఛాన్స్ ఉంది. ఇమాజిన్ దాట్. మీరు ఒక అడుగు వేస్తే మీ కాళ్ల దగ్గర ఒక స్నేక్, చెట్టు మీద చూసినా అక్కడ కూడా స్నేక్, రాళ్ల మధ్య చూసినా మళ్ళీ స్నేక్. కానీ ఇవి సాధారణ పాములు కావు. ఇవి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి, గోల్డెన్ ల్యాన్స్ హెడ్ వైపర్. ఇది సాధారణ స్నేక్ కాదు, ఇది ఒక ఎవల్యూషనరీ మిరకిల్. కానీ ఒక డెడ్లీ మిస్టేక్ కూడా. ఈ దీవి ఒకప్పుడు మెయిన్లాండ్ బ్రెజిల్తో కనెక్టెడ్గా ఉండేది. సుమారు 11,000 సంవత్సరాల క్రితం సీ లెవెల్స్ పెరగడంతో ఈ ఐలాండ్ ఐసోలేట్ అయింది. అక్కడ ఉన్న పాములు అక్కడే చిక్కుకుపోయాయి. ఫుడ్ సోర్స్ బర్డ్స్ మాత్రమే. అప్పుడు నేచర్ ఒక షాకింగ్ ట్విస్ట్ తీసుకుంది. ఈ పాములు ఇవాల్వ్ అయ్యాయి. వాటి వెనం మరింత పవర్ఫుల్ అయింది. ఎందుకంటే పక్షులు వెంటనే చనిపోవాలి, లేదంటే అవి ఎగిరిపోతాయి. సో దేర్ వెనం బికేమ్ 3 to 5 times మోర్ పవర్ఫుల్ దాన్ నార్మల్ ల్యాన్స్ హెడ్ స్నేక్స్. ఒక్క బైట్ టిష్యూ మెల్ట్ అవుతుంది, ఇంటర్నల్ బ్లీడింగ్ మొదలవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా రావచ్చు. ఇది ఎగ్జాగరేషన్ కాదు, రియల్ సైన్స్. బట్ వెయిట్, ఇక్కడ ఒక క్రీపీ స్టోరీ ఉంది. ఒకసారి ఒక ఫిషర్మ్యాన్ క్యూరియాసిటీ టు ఆ ఐలాండ్కి వెళ్ళాడని చెబుతారు. తర్వాత అతను మరియు అతని కుటుంబం మిస్టీరియస్గా డెడ్గా కనిపించారట. అది నిజమా లేక మిత్తా? ఈ ప్రశ్నే స్నేక్ ఐలాండ్ని మరింత మిస్టీరియస్గా మార్చింది. లోకల్ లెజెండ్స్ ప్రకారం 1900s ప్రారంభంలో అక్కడ ఒక లైట్ హౌస్ ఉండేది. ఒక కుటుంబం ఆ లైట్ హౌస్ని ఆపరేట్ చేసేది. ఒక రాత్రి తలుపు తెరిచి ఉంచారట. నెక్స్ట్ మార్నింగ్ ఆ కుటుంబం మొత్తం డెడ్గా కనిపించిందట. పాములు ఇంటి లోపలికి వచ్చి దాడి చేశాయని చెబుతారు. కానీ ఇది పూర్తిగా కన్ఫర్మ్ అయిన హిస్టరీ కాదు. రియల్ ట్రూత్ ఏమిటంటే బ్రెజిల్ గవర్నమెంట్ 1920sలో లైట్ హౌస్ని ఆటోమేట్ చేసింది. ఎందుకంటే అక్కడ మనుషులు ఉండటం అన్సేఫ్. సైంటిస్టులు మాత్రమే స్పెషల్ పర్మిషన్తో ఐలాండ్కి వెళ్తారు. అది కూడా నేవీ ప్రొటెక్షన్తో. వాళ్ళు ప్రొటెక్టివ్ సూట్స్, స్నేక్ హుక్స్, యాంటీ వెనమ్ కిట్స్తో వెళ్తారు. ఎందుకంటే గోల్డెన్ ల్యాన్స్ హెడ్ వెనమ్ చాలా అగ్రెసివ్. ఇది హ్యూమన్ ఫ్లెష్ని లిటరల్లీ డిజాల్వ్ చేయగలదు. అందుకే బ్లాక్ మార్కెట్లో ఈ స్నేక్కి హ్యూజ్ డిమాండ్ ఉంది. ఒక సింగిల్ గోల్డెన్ ల్యాన్స్ హెడ్కి $10,000 నుండి $30,000 వరకు ప్రైస్ ఉందని రూమర్స్. ఎందుకు? మెడికల్ రీసెర్చ్ కోసం. ఈ వెనంలో ఉన్న ఎంజైమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ మరియు బ్లడ్ క్లాటింగ్ డిసీజెస్ చికిత్సలో ఉపయోగపడవచ్చు. సీదా ఐరనీ, అత్యంత డెడ్లీ స్నేక్ అదే మనిషి ప్రాణాలను కాపాడే మెడిసిన్గా మారవచ్చు. నేచర్ ఈజ్ నాట్ ఈవిల్, నేచర్ ఈజ్ జస్ట్ బ్యాలెన్స్డ్. కానీ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఇంకా ఉంది. ఈ ఐలాండ్లో స్నేక్స్ డెన్సిటీ ప్రపంచంలోనే హైయెస్ట్. సైంటిస్టులు చెబుతున్నారు ఇక్కడ ఎకలాజికల్ బ్యాలెన్స్ చాలా ఫ్రెజైల్. బర్డ్స్ వస్తాయి సీజనల్గా, అవి ఫుడ్ సోర్స్. ఇఫ్ బర్డ్స్ తగ్గిపోతే స్నేక్స్ సర్వైవల్ ప్రమాదంలో పడుతుంది. అంటే ఈ ఐలాండ్ ఇట్సెల్ఫ్ ఒక లివింగ్ ల్యాబొరేటరీ, ఎవల్యూషన్ని లైవ్గా చూడగలిగే వేర్ ప్లేస్. కానీ ఒక ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. ఇంత ప్రమాదకరమైన ఐలాండ్ని బ్రెజిల్ ఎందుకు డెస్ట్రాయ్ చేయదు? సింపుల్ రీజన్ కాదు. స్నేక్ ఐలాండ్ ఒక డేంజరస్ ప్లేస్ మాత్రమే కాదు, అది ఒక ప్రైస్లెస్ సైంటిఫిక్ ట్రెజర్. గోల్డెన్ ల్యాన్స్ హెడ్ స్పీషీస్ ఇక్కడే మాత్రమే ఉంది. ఇది ఎండమిక్ స్పీషీస్, అంటే ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇఫ్ దిస్ ఐలాండ్ డిసపియర్స్, ఈ స్పీషీస్ కూడా ఫరెవర్ ఎక్స్టింక్ట్ అవుతుంది. అప్పుడు మనం లూజ్ అయ్యేదేమిటంటే యునీక్ జెనెటిక్ ఎవల్యూషన్,
పవర్ఫుల్ మెడిసినల్ కాంపౌండ్స్, న్యాచురల్ బయోడైవర్సిటీ ఎవిడెన్స్. సైంటిస్టులు చెబుతున్నారు ఈ వెనమ్ ఫ్యూచర్లో లైఫ్ సేవింగ్ డ్రగ్స్కి ఫౌండేషన్ కావచ్చు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మనకు భయం కలిగించే ఒక స్నేక్ రేపు మన హార్ట్ అటాక్ పేషెంట్ని కాపాడే మెడిసిన్గా మారవచ్చు. దాట్స్ ద పారాడాక్స్ ఆఫ్ నేచర్. ఫియర్ అండ్ క్యూర్, సేమ్ సోర్స్. స్నేక్ ఐలాండ్ మనకి ఒక పవర్ఫుల్ లెసన్ నేర్పుతుంది. మనిషి నేచర్ని కాంకర్ చేయలేడు, అతను నేచర్తో కోఎగ్జిస్ట్ చేయాలి. క్యూరియాసిటీ మనల్ని అక్కడికి లాక్కుంటుంది, కానీ రెస్పెక్ట్ మనల్ని సేఫ్గా ఉంచుతుంది. సో నెక్స్ట్ టైం మీరు స్నేక్ ఐలాండ్ గురించి వింటే అది కేవలం డేంజరస్ ప్లేస్ కాదు అని గుర్తుంచుకోండి. అది ఎవల్యూషన్ స్టోరీ, అది సర్వైవల్ స్టోరీ, అది సైన్స్ మరియు మిస్టరీ కలయిక. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు మనకు అత్యంత గొప్ప పాఠాలు నేర్పుతాయి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ ఇవ్వండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం మరో నిజమైన చీకటి కథతో. చూసినందుకు ధన్యవాదాలు.